క్రిస్మస్ పండుగ సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న చర్చిలకు కేకులు, దైవజనులకు కానుకలు పంపించడం జరుగుతోందని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ అన్నారు. కాకినాడ రూరల్ శాసనసభ్యులు నివాసం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూరల్ నియోజకవర్గంలో ఉన్న జనసేన గ్రామ కమిటీ అధ్యక్షుల ద్వారా ఆయా గ్రామాల్లో ఉన్న చర్చిలకు కేకులు బహుమతిగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పంతం నానాజీ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ నేపథ్యంలో క్రైస్తవ సోదరీమణులకు కేకులు, దైవజనులకు బహుమతులు ఇవ్వడం గత 3 సంవత్సరాలుగా ఆనవాయితీగా చేస్తున్నామని, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలతో అన్ని మతాల వారిని గౌరవించేలా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. కాకినాడ రూరల్ మండలం పరిధిలో సుమారు 238 చర్చిల్లో 30,000 మంది, కాకినాడ అర్బన్ డివిజన్ పరిధిలో 30 చర్చిల్లో, కరప మండలం పరిధిలో 134 చర్చిల్లో 18,000 మంది, మొత్తం నియోజకవర్గ పరిధిలో సుమారు 60,000 మంది క్రైస్తవ సోదరీమణులకు కేకులు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కరప మండల జనసేన అధ్యక్షులు బండారు మురళి, జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి యొక్క స్ఫూర్తితో అన్ని మతాలని గౌరవించాలి, అదే హైందవ సాంప్రదాయం. అన్ని మతాలని గౌరవించుకుని తన మతాన్ని తను చేసుకుంటూ ఇతర మతాలను కూడా గౌరవించుకోవడం అన్నది ఒక ఆనవాయితీ. ఆ ఆనవాయితీని దాన్ని మన పూర్వీకులు ఎప్పుడూ కూడా కాపాడుకుంటూ వచ్చారు. దానిలో ముందుకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు నాకు ఆలోచన. నేను ఒక హిందువులైనప్పటికీ కూడా క్రిస్టియన్ పుట్టినరోజు వచ్చాడు మేము కానీ మా కూటమి నాయకులు, మా జనసేన శ్రేణులు అందరూ కలిసి ప్రతిసారి కూడా గత 3-4 సంవత్సరాలుగా ప్రతిసారి కూడా ఒక చర్చ్ వచ్చింది, ఒక క్రిస్మస్ వచ్చిందంటే అది మా ఇంట్లో పండుగలా కూడా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరు పండుగ బుక్ చేసుకోవాలనే ఆలోచనతో ఒక కేకులు 3-4 సరిపడా తినగలిగే ఒక కేకుని ప్రతి వ్యక్తికి కూడా క్రిస్మస్ రోజు చర్చలు చేరేసి వాళ్ళకి చెప్పాను. స్టార్టింగ్లో అలాగా 200 చర్చలతో స్టార్ట్ అయినటువంటి ఇది, అదొక 25-30 స్టార్ట్ అయినటువంటి ఇవాళ 50-60 దగ్గర సుమారు ఇవాళ జరుగుతా ఉన్నాం. ఇవాళ కాకినాడ రూరల్ మండలంలో అయితే 238 చర్చిల్లో ఇవాళ వేస్తా ఉన్నాం. అలాగే పాస్టర్లు కూడా చిన్న మాకు వచ్చిన రీతిలో చిన్న గిఫ్ట్లు కూడా పాస్టర్లు కూడా ఇచ్చి గౌరవించుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే కరప మండలంలో వస్తువులకు 134 చర్చిల్లో ఇవ్వడం జరుగుతుంది. అలా 134 చర్చిల్లో 14,820 మందికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే కాకినాడ రూరల్ మండలంలో 240కి గాను మిగిలిన బ్యాలెన్స్ 240 మందికి గాను 27,850 మంది సభ్యులకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాకినాడ అర్బన్లో ఉన్నటువంటి వార్డుల్లో 30 చర్చిలకు కానీ 7,300 మందికి ఈ కేకులు అందరికీ కూడా ఒక ఆనందంలో, వాళ్ళతో పాటు మేము కూడా ఒక ఆనందంలో బతుకున్నాం. ఎక్కడికెక్కడ మా పార్టీ యొక్క శ్రేణులు ప్రతి చోట కూటమి యొక్క శ్రేణులతో కూడా కలిసి ప్రతి చర్చి దగ్గరికి వెళ్ళి స్వయంగా వారికి అందజేస్తారని చెప్పి కోరుతాను. ప్రతి 4-3 సంవత్సరాలుగా అలాగే సాగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా చాలా చక్కగా ప్రతి చోట అభిమానంతో, ఆనందంతో పంచాలని చెప్పి వాళ్ళ యొక్క ప్రభు యొక్క ఆశీస్సులు కూడా అందరూ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అలాగే క్రైస్తవ సోదరులందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ అప్పుడు అందరూ భార్య పిల్లలతో ఆనందంగా గడపాలని, ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగుండాలని